పొలిటికల్ విషయానికి వస్తే నిన్న కేసీఆర్ అసెంబ్లీ ఎంట్రీ మీద ఏం కామెంట్ చేస్తారు? మీ పార్టీ నాయకులంతా కూడా కేసీఆర్ రా రా దమ్ముంటే అసెంబ్లీలో అడుగుపెట్టంటే ఆయన నిన్న ఇట్లొచ్చి అట్లా వెళ్ళిపోయాడు. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు ముందుగాల కేటీఆర్ గారు ఎక్కడ ముఖం పెట్టుకుంటారు, హరీష్ రావు గారు ఎక్కడ ముఖం పెట్టుకుంటారు ఒకసారి చూసుకోవాలి. వాళ్ళ అసెంబ్లీకి వస్తే మమ్మల్ని మర్యాద చేయరు, గిర్యాద చేయరు అన్నారు. ఇలా చట్టసభల్లో ఉన్న వాటన్నింటిని కూడా అధిగమించి రేవంత్ రెడ్డి గారు తన పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారు. వాళ్ళు ఒక ప్రతిపక్ష నాయకునికి ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి హాస్పిటల్కి ఖర్చు అంతా కూడా మేమే పెడతాం, వైద్య సాయం కూడా మేము అందిస్తాం అని చెప్పి తన యొక్క రాజకీయ పరిణితిని చాటుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అలాగే నిన్న కూడా ఆయన చాలా రోజుల తర్వాత ఆరోగ్యం బాగాలేదు, ఫామ్ హౌస్కే పరిమితం అని చెప్పి పేపర్లలో కానీ అన్నిట్లో ద్వారా చాలామంది అన్నారు ఆరోగ్యం బాగాలేదు కేసీఆర్ గారిది అని చెప్పి. ఆయన రాక అసెంబ్లీకి వచ్చిండు. వచ్చినప్పుడు కలిసే చోటే అది, వేరే చోట్లేదు ఇక. కాబట్టి పోయి సభా మర్యాదలను పక్కన పెట్టి సభలో కొన్ని ప్రతిపక్ష నాయకునికి అధికార పక్ష నాయకునికి కొన్ని అడ్డుగోడలు ఉంటాయి, సభా సాంప్రదాయాలు ఉంటాయి. ఆ సభా సాంప్రదాయాలను కూడా పక్కన పెట్టి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, పెద్ద వయసులో పెద్దవాడు కాబట్టి మర్యాద కాపాడాలని చెప్పి ఆయన ముంగిటికి వెళ్ళి నమస్కారం చేసి ఆరోగ్యం ఉందని అడిగిన ఆయన పెద్దరికం అది. కానీ ఇప్పుడు అదే విజువల్స్లో చూస్తే ఇక్కడ ఎట్లయితే వీరిద్దరి మధ్యన సఖ్యత కనిపించిందో నమస్కారం చేసారు, అదే విజువల్స్లో వెనకాల కేటీఆర్ వాడి కౌశిక్ కూర్చొని ఉన్నారు. దాని మీద కొంత ట్రోల్ జరుగుతున్నది. తండ్రికి ఉన్న సంస్కారం కొడుకు లేదంటూ కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా కొంత చర్చ జరుగుతుంది. దీని మీద కామెంట్ చేస్తారా? అది ఆయన సంస్కారహీనతకు నిదర్శనం. అది ఇప్పుడు నడుమంతరపు రాజకీయ సిరిగాలు ఉంటారు కొంతమంది. ఆయన ఆ కోవకు చెందినవాడు. నడుమంతరపు రాజకీయ సిరికి ఆయన యొక్క ఏదైతే నడవడిక ఉందో అది నిదర్శనం. అది ఆయనకు ఒక పరిణితి కానీ పరిజ్ఞానం కానీ లేదు. ఆయన కేవలం ఒక అహంభావి. కేటీఆర్ గారి అహంభావానికి అది నిన్నటిది నిలువెత్తు నిదర్శనం. అది కేసీఆర్ గారు వచ్చి 3 నిమిషాలు కూర్చొని పోయడం అంటే చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది. కేసీఆర్ గారికి అసెంబ్లీ అన్నా తెలంగాణ ప్రజలన్నా గౌరవం లేదని చెప్పి తేటతెల్లమైంది. ఎంతసేపు స్వార్థ చింతన. ఆయన ఒక ప్రతిపక్ష నాయకుని హోదాలో ప్రజలు ఆయనకు ఒక గౌరవాన్ని ఇచ్చారు. ప్రజల పక్షాన నిలబడి ప్రజల అవసరాలను గుర్తెరిగి ప్రభుత్వం ఏదైనా తప్పిదాలు చేసినా ఒకవేళ ఇది కాదు ఈ విధంగా చేయాలని సూచనలు చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలు ఆయనకు అప్పగించారు. 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అప్పగించారు, తర్వాత ప్రతిపక్ష నాయకునిగా అప్పగించినప్పుడు అప్పుడు ఆ రోజు ఏం చేసినావో ఆ రోజు ఆ యొక్క విధి విధానాల్లో ముఖ్యమంత్రి హోదాలో చేసినవి. ఎలా ఇవాళ నీకు అనుభవం ఉన్నది. ఒకవేళ పొరపాటు ఈ అధికార పక్షం చేసినట్టయితే సరిదిద్దుకుంటూ ప్రజల పక్షాలు నిలబడాల్సిన బాధ్యత నీకున్నది. కేవలం నీ యొక్క పదవి పోతుందని చెప్పి ఇప్పటికి అసెంబ్లీకి 3 సార్లు 4 సార్లు వచ్చిండు. ఆయన వచ్చినప్పుడల్లా ఎందుకు వచ్చిండు? కేవలం సంతకం పెట్టిపోవడానికి. ఎంతసేపు ఆయన జీతభత్యాల గురించి మాత్రమే ఆలోచిస్తాడు, ప్రజల జీవితాల గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన ప్రజల జీవితాలు ఎట్లుండాలి, ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు ఎట్లా రావాలి, వాటి గురించి ఆలోచిస్తున్నాడు. విద్యార్థుల ఇక్కడ ఉన్న సామాన్య ప్రజల యొక్క జీవన విధానాన్ని మనం ఏ విధంగా పెంపొందించే విధంగా మనం సభకు ప్రభుత్వానికి మనం సూచనలను సలహాలు ఇవ్వాలి అని చెప్పి ఆ ఆలోచన లేదు వాళ్ళకు. ఇక వీళ్ళు బాడిండిగా మా సారొత్త మీరే తట్టుకోలేరని చెప్పి ఆ వెనక కూర్చున్న వాళ్ళు చెప్పినాను సున్ను విధంగా మా సారొత్త మీరు తట్టుకోరని చెప్పి వచ్చిండు. ఇట్లా వచ్చిండు అట్లా వెళ్ళి ఆయనకు చిత్తశుద్ధి లేదు. అసెంబ్లీ అన్న ఇలా ప్రజలంటే అంతకంటే ఎక్కువ ఆత్మశుద్ధి లేదు ఆయనకు. చిత్తశుద్ధి లేకుండా ఆత్మశుద్ధి లేకుండా కేవలం తమ స్వంత లాభం కొరకు మాత్రమే వీళ్ళు పనిచేసిండ్రనేది నిన్నటి చర్య ద్వారా తేటతెల్లమైంది. ఇంకోటి కూడా తేటతెల్లమైంది ఏంటంటే నిన్నటి చర్య ద్వారా కేటీఆర్ గారు ఒక అహంభావి. ఆయనకు సభా మర్యాదలను కానీ ఏ విధంగా గౌరవించాలి పెద్దలను కానీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళని కానీ అలాగే నీకు ఇచ్చే గౌరవం ఆ సీటుకి ఇస్తున్నాం, మనం ఆ యొక్క పీఠానికి ఇస్తున్నాం. అటువంటి సభా మర్యాదను తెలియని ఒక అజ్ఞాని అని ఒక కుజ్ఞాని. అటువంటి వ్యక్తులు సభలో ఉండడం అనేది కూడా సభకు శ్రేయస్కరం కాదు కదా. రాజకీయాలు 100 ఉంటాయి, అవి బయటనే ఉంటాయి. రాజకీయ పార్టీగా బయటికి వెళ్ళినప్పుడు మనం మాట్లాడుకోవాల్సిందే. ఇప్పుడు
బీఆర్ఎస్ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కార్యకర్తలు కొన్ని కామెంట్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారు వెళ్ళిరు కలిసిరు హుందాగా ఉందని మీరు చెప్తారు. కొంతమంది హుందాగానే ఉంది అంటున్నారు. బట్ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న సింహం సింహమే, సింహం దగ్గరికి రేవంత్ రెడ్డి వచ్చి కలిసింది అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు నేనేమన్నానండి అంటే ఇంతకుముందు కొంతమంది చాలా సంకుచితంగా ఆలోచిస్తారు. సంకుచిత భావాలతో ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆ సంకుచిత భావాలతో ఉన్న వాళ్ళే అటువంటి కామెంట్ చేస్తుంటారు. ఇవాళ అజ్ఞానికి విజ్ఞానికి చాలా తేడా ఉంటుంది. అక్షరం ఒకటే తేడా. ఆడుంటుంది వీడుంటుంది. విజ్ఞాని విజ్ఞాని, అజ్ఞాని అజ్ఞానే. వాళ్ళు ఒక అజ్ఞానంలో ఉన్నవాళ్ళు, ఒక కూపస్థ మండుకాలు వాళ్ళు, సకుచ మర్దనం చేసుకునే సన్నాసులు వాళ్ళు. అటువంటి వాళ్ళ సోషల్ మీడియాని మీరే చెప్తాను. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎవరు ఉంటారు అందులో? కేటీఆర్ లాంటి వాళ్ళే ఉంటారు అందులో. హరీష్ రావు లాంటి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ఆల్ పేడ్ థింగ్, ఎంప్లాయీస్ వాళ్ళు. పాపం చేసేటోళ్ళందరూ కూడా ఎంప్లాయీస్. వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగానే నువ్వు చేయాలి. వాళ్ళకి ఎంత విజ్ఞానం అని ఉండొచ్చు, కానీ ఆ అజ్ఞానికి యొక్క సూచనలే అనుసరించాలి వాళ్ళు. కాబట్టి ఆ అజ్ఞాని చేస్తున్న సూచనలే ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్న విజ్ఞానులు. నేను వాళ్ళని అజ్ఞానులు అన్నాను, వాళ్ళు విజ్ఞానులే. కాకపోతే ఏంటంటే జీతభత్యాల కోసం పనిచేసేటోళ్ళు వాళ్ళు. ఆ యొక్క అజ్ఞాన సూచనలు ఈ విజ్ఞానులు ఇంప్లిమెంట్ చేస్తాం తప్ప ఇంకోటి కాదు. వాళ్ళు ఎవరైనా ప్రపంచంలో మేధావులు చాలామంది ఉంటారు. వాళ్ళు చేసినప్పుడు ఒక స్టేట్మెంట్షిప్ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు తన స్టేట్మెంట్షిప్ చూపించండి. ఇవాళ హాస్పిటల్కి పోవడం కానీ ఇవ్వడం కానీ, ఎవరైనా రాజకీయాలలో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు. ఇలా నీకు జరిగింది ఏంది, నీకు ఒక మంచితనాన్ని నిరూపించుకోవాలి. వాళ్ళ ఆరోగ్యం బాగాలేనప్పుడు చూపించినప్పుడు నీ ఉందా అతను మానవతావాదం. నిన్న కూడా మానవతావాదమే. పెద్ద మనిషి వచ్చిండు, పోయి పలకరించిండు. దాన్ని సింహం వచ్చిందా, తోలు వచ్చిందా, తొక్కు వచ్చిందా? మరి సింహం ఎందుకు పారిపోయింది? సింహం ఎందుకు పారిపోయింది? మరి సింహమేనే 3 నిమిషాలలో ఎందుకు పారిపోయింది? దాన్ని ఆలోచించుకోండి మా బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు. మరి 3 నిమిషాలలో సింహం పారిపోయిన సింహం అంటే అది మొత్తం ఎక్కడికక్కడ ముసలి సింహం. అది కూరలు పోయి మనం గోళ్ళు పోయి అన్నీ పోయిన సింహం. అది జీవసత్వాలు ఉడిగిన సింహం. అది జీవసత్వాలు ఉడిగిన సింహం కాబట్టి పారిపోయిందో మరి. వాళ్ళ ఇలా ఈ సింహాన్ని చూసిన తర్వాత ఆ సింహం పారిపోయిందో మరి. ఈ సింహం చూడగానే ఆయన కళ్ళల్లో కొట్టొచ్చినట్టు అవ్వపడతాం. ఈ సింహం నా మీద పడితే నేను బతకాలని చెప్పి పారిపోయిందో మరి. నేను అట్లా తీయొచ్చు కదా నేను, కానీ అది పద్ధతి కాదు అది. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకునికి వారు ఇచ్చే హోదా, వారికి ఇచ్చే మర్యాద, గౌరవ మర్యాదలు వారు ఇచ్చిండ్రు. దాన్ని కాపాడుకున్నట్టయితే మీకు మంచిది. కానీ ఇటువంటి కామెంట్లు చేస్తే మీ యొక్క అజ్ఞానానికి నిదర్శనం అవుతుంది. మీ యొక్క ఏమంటారు సంకుచిత స్వభావాలకు అది నిదర్శనం అవుతుంది. రేపు సీరియస్గా సభ నడుస్తుంది 2వ తారీఖు నుంచి. ఈ సీరియస్గా జరిగే సభకు మళ్ళీ కేసీఆర్ వస్తాడు, అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తాడు, ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేస్తాడనే నమ్మకం మీకు ఉన్నదా? రావాలని కోరుకుంటాం. ఎందుకంటే ప్రజలు ఆయనకి ఇచ్చిన బాధ్యత అది. బాధ్యతను తప్పించుకుందాం అనుకుంటే అది ఆయన దౌర్భాగ్యం. వచ్చి సలహాలు సూచనలు, ప్రభుత్వం చేసే తప్పులను వేలెత్తి ప్రశ్నించవచ్చు. వాళ్ళ ప్రభుత్వం నుంచి సమాధానం రాని పక్షంలో నువ్వు నిలదీయచ్చు, నిగ్గదీయచ్చు. అది నీ బాధ్యత. ఒక నాట్ ఓన్లీ ప్రతిపక్ష నాయకుని బాధ్యత, ప్రతి ఎమ్మెల్యే బాధ్యత, ప్రజాప్రతినిధి బాధ్యత. ప్రభుత్వంకి ఒకవేళ తప్పులు జరిగినట్టయితే సూచనలు సలహాలు చేసే బాధ్యత కూడా మీ పైన ఉంటుంది. అలా రావాలనే కోరుకుంటున్నాం. రమ్మనే మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మా మంత్రులు చెప్తున్నారు, తెలంగాణ శాసనసభ కూడా కోరుకుంటుంది. ఇలా వస్తే మా సార్ రాడు, వస్తే ఆగలేరు మీరు అంటే అది మీ కర్మ. వచ్చిండు పోయిండు. కేవలం మీ జీతభత్యాలు కాపాడడం కొరకు తెలంగాణ ప్రజల యొక్క చెమటను, రక్తాన్ని మీ జీతభత్యంగా తీసుకుంటారు తప్ప మీరు తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదని మీ యొక్క నాన్నగా అంటే కేసీఆర్ గారు సభకు వచ్చి నిరూపించింది. ఆయన తెలంగాణ రక్త మాంసాలను, తెలంగాణ ప్రజల చెమట రూపంలో కట్టిన ట్యాక్సులను ఆయన అప్పనంగా జీతంగా తీసుకుందాం తప్ప తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే మాదిరిగా ఏమి చేయట్లేదు. తేడతెల్లమైందండి. సో ఇది మొత్తం మీద 3 నిమిషాల్లో పారిపోయిన కేసీఆర్ మళ్ళీ అసెంబ్లీకి రావాలి, చర్చల్లో పాల్గొనాలి, సమాధానాలు చెప్పాలి, ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేయాలంటూ కేకే మహేందర్ రెడ్డి గారు చెప్తున్నారు. సో కేసీఆర్ వస్తాడా రాడా సీరియస్గా మరి ఇప్పటికైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అధికార పక్షం సిద్ధమవుతోంది, వాటిని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షం సిద్ధమవుతుంది. బట్ ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం వస్తాడా రానేది మాత్రం కొంత సస్పెన్షన్గా ఉన్నది.
చూద్దాం ఏం జరుగుతుంది. బట్ ఏదేమైనా కేకే మహేందర్ రెడ్డి మాత్రం పదవులను అడిగే పరిస్థితిలో లేను. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం నుంచైనా నాటి నుంచి నేటి వరకు ఆత్మగౌరవంతో బతుకుతున్నటువంటి వ్యక్తిని, నా ప్రజలకు నేను అండగా ఉంటా, సిరిసిల్లలో యాక్టివ్గా పనిచేస్తా అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది భవిష్యత్తులో. నిజంగా అసెంబ్లీకి కేసీఆర్ వస్తాడా రాడా, సిరిసిల్లలో మరి తన అభిమానులు కోరినట్టుగా ప్రోటోకాల్ పదవి కేకే మహేందర్ రెడ్డికి వరిస్తుందా లేదా అనేది ఏం జరుగుతుందని చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.